హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజు ఈ రెండింటినీ కలిపి మీ గుమ్మంపై చల్లితే చాలు, క్షణాలలో కష్టాలు పోతాయి, లక్షలు కాదు కోట్లు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సులభంగా మీకు ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి, వద్దన్న డబ్బు వస్తుంది. ఈ చిన్న పరిహారంతో మీకు ఉన్న సమస్యలను కూడా చాలా సులభంగా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు రావాల్సినంత ధనం వస్తుంది. కనుక రేపు జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజు కలిసి వస్తుంది కనుక శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి. దీనిని చల్లటం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు, కష్టాలు అనేవి రావు, బాధలు లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు. గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దీనిని చల్లటం వలన మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంట్లోని చెడంతా కూడా పోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది. రేపు జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తున్న శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లుకోవచ్చు. అలా చల్లుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గాదేవి కథను విందాం. సింహవాహినిగా అవతరించి మహిషాసురుని వధించిన మహామాయ ఋగ్వేదం, మార్కండేయ పురాణంలో దేవి మహాత్యంలోనూ లోకమాత గురించి పేర్కొన్నారు. వేదాలు, ఉపనిషత్తులలోనూ జగన్మాత శక్తి సామర్థ్యాలను అద్భుతంగా వర్ణించారు. దేవ్యోపనిషత్తు, శక్తి ఉపనిషత్తులలో ముఖ్యమైనవి. వేదాలు, ఉపనిషత్తులలో జగన్మాత శక్తిని అద్భుతంగా వర్ణించారు. దేవ్యో ఉపనిషత్తు, శక్తి ఉపనిషత్తులలో ముఖ్యమైనది. వేదాలు, ఉపనిషత్తులలో జగన్మాత శక్తిని అద్భుతంగా వర్ణించారు. త్రిపుర ఉపనిషత్తులలో కూడా ఎంతో ముఖ్యమైనదే. ఇందులో శక్తి ఉపాసన విధులు, శ్రీ విద్యోపాసన, శ్రీచక్ర నిర్మాణం, అందులోని రహస్యాలు, ఇంకా ఎన్నో విధి విధానాలు వివరించారు. అద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైనది కాళీ, దుర్గా, పార్వతి, లలిత, సరస్వతి. ఇవి నిత్య పూజలందుకునే శక్తి రూపాలు. వాటిలో వైష్ణవ శక్తి అయిన మహామాయి, మహాకాళి, సర్వభూతాలకు లయకారకుడైన మహాకాలుణ్ణి లయమునర్చే శక్తి కాళి, కాలాన్ని లయింపచేసేది కాళి. సృష్టికి పూర్వమున్న అంధాకార రూపమనే కాళీ స్వరూపం దుర్గాదేవి మరో అవతారమే. కాళీమాతగా అభివర్ణించారు. ఋగ్వేదంలో కాళీ ఆవిర్భావం వివరించారు. మార్కండేయ పురాణంలో దేవి మహాత్యంలోనూ పరాశక్తి గురించి పేర్కొన్నారు. దేవీమాత అదితికి ఆదిత్యులు జన్మించారు. అందుకే సూర్యోదయ అస్తమయాలు రెండు అదితికి అన్వయింపబడ్డాయి. కానీ అదితి ఉదయత్వాన్ని తాను ఉంచుకొని అస్తమయాన్ని దితికి అన్వయించింది. ఈ ఇద్దరు చీకటి వెలుగులు, సృష్టి లయలు, జనన మరణాలు, జ్ఞానాలకు ఆదిదేవతలు. ఈ ఇద్దరి తత్వాలు ఏకమై కాళీమాత అనే సంయుక్త రూపం ఏర్పడిందని ప్రశస్తి. కాళీ స్వరూపం బాహ్యానికి భయంకరం. సదాశివుని ఆసనంగా చేసుకొని ఆయన గుండెల మీద ఒక కాలును ఉంచి దిగంబరంగా నిలబడి ఉంటుంది. నల్లని రంగు, మెడలో 54 కపాలాలతో కూర్చిన దండ, ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు, రెండో చేతిలో కత్తి, మరో కుడి చేయి అభయముద్రలో ఉండి ఎడమ చేయి అభయ ప్రదానం చేస్తున్నట్లు ఉంటుంది. నుదుట మూడో కన్ను ప్రజ్వలిస్తుంటే నాలుక రక్తసిక్తమై వేలాడుతూ ఉంటుంది. ఆమె దిగంబరి కాని దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దేవత. తెల్లని ఛాయ శివుడు,
శుద్ధ చిద్రూపుడై శివాకృతిగా ఉండగా క్రియరూపిణి అయిన కాళికా శక్తి ఆయనపై ఆధారపడి ఉంది. సౌమ్య రౌద్ర రూపాల సమన్వయకారమే కాళీ స్వరూపం. తాత్విక దృష్టితో కాళీ స్వరూపాన్ని పరిశీలిస్తే ఆమె తత్వమయి, సృష్టికి అవసరమైన ఇచ్ఛాశక్తి. అమ్మ ధరించిన కపాలాలు 54 సంస్కృత అక్షరాల సంపుటి. ఆ కపాలాలు ఆయా అక్షరాలను ఉచ్చరిస్తే ఆ శబ్దాలు ఏకస్వరమై ఆ ఉ మా స్వరూపమై ఓంకారం అయ్యింది. చండముండులను వధించి చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందింది. దేవదేవి ఆవిర్భావం పూర్వం మధుకైటబులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగ నిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు మధుకైటబులతో 10,000 సంవత్సరాలు పోరాడిన వారిని జయించలేకపోతాడు. దీనిని గమనిస్తున్న మహాదేవి మధుకైటబులను మోసపూరితుల్ని చేస్తుంది. దీంతో అంతకాలంగా తమతో పోరాడినందుకు శ్రీ మహావిష్ణువును మెచ్చుకొని మీకు ఏం వరం కావాలని కోరగా దీనికి శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. తమకు ఇక మరణం తప్పదని నిర్ణయించుకున్న ఇరువురు తమను నీరు లేని చోట సంహరించమని అంటారు. అనంతరం శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాళంలో సంహరిస్తుండగా మహామాయ 10 తలలు 10 కాళ్ళు నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి సహాయపడుతుంది. అనంతరం సింహవాహినిగా, మహిషాసురునిగా మహామాయ సరస్వతి రూపిణిగా శుంభ నిశుంభలను వధించింది. చండముండులను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంసుడి వధకు నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. తర్వాత 5వ అవతారం ఒక రాక్షసుడి సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవ్వడం వల్ల రక్తదంతి అయ్యింది. లోకాలను కరువు కాటకాల నుంచి తప్పించి శాకాంబరిగా, దుర్గుడను సంహరించి దుర్గాగా, మాతాంగిగా నవవిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తోంది. అలాంటి పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్ఠతో పూజించే వారికి సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే విజయదశమి నాడు విద్యాభ్యాసంతో పాటు ఏదేని శుభకార్యాలకు శ్రీకారం చుడితే విజయవంతమవుతాయి. ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే శుక్రవారం రోజు చేసుకుంటే 100% ఫలితాలు వస్తాయి. పైగా జ్యేష్ఠ అమావాస్య రోజు శుక్రవారం ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత నీరు అంటే నీరు తాగడానికి ఏ వాటర్ అయితే వాడుతారో ఆ వాటర్ని ఒక 5 స్పూన్ల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అలా వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఒక 1/2 స్పూన్ గల్లులుప్పు కలపండి. అలాగే చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి. ఉప్పు మరియు కుంకుమ రెండూ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు. వీటికి మన కష్టాలను, ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి. ఉప్పు, కుంకుమ ఈ రెండు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి. మొత్తం నీటినంతటినీ కూడా చల్లేయండి. ఇలా చల్లడం వలన మీ ఇంట్లో దరిద్రం అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. స్థిరంగా నివాసం ఉంటుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. ఈ పరిహారాన్ని ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం 6 నుండి 7 మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా 100% ఫలితాలు మాత్రం వస్తాయి. కాబట్టి మీరు కూడా జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో
ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.